హలో ఎవ్రీవన్, మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి అసైన్మెంట్లు ఏ విధంగా రాయాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను గత సంవత్సరం ఎంఎల్ఐసి కంప్లీట్ చేశాను. అప్పుడు నేను ఏ విధంగా రాశానో దాని యొక్క అసైన్మెంట్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇగో ఫస్ట్ ఏంది అని అంటే, ఫస్ట్ పేజీలో నేను ఇండెక్స్ రాశాను. మనకు 3 క్వశ్చన్స్, దాదాపు 3 క్వశ్చన్స్ అనేది మనకి ఇస్తారు కదా. 3 క్వశ్చన్స్ ఇక్కడ సీరియల్ ఇండెక్స్ అని రాసి సీరియల్ నెంబరు, క్వశ్చన్, ఆన్సర్, పేజీ నెంబర్, సీరియల్ నెంబర్ 1 క్వశ్చన్ రాశాను. ఇక్కడ పేజీ 2 to 5 అంటే ఫస్ట్ పేజీ మొత్తం ఇండెక్స్ రాశాను. తర్వాత సెకండ్ పేజీ నుంచి మనకు క్వశ్చన్ నెంబర్ 1 వేసి క్వశ్చన్ నెంబర్, క్వశ్చన్ రాసి తర్వాత ఆన్సర్ అనేది రాశాను. అయితే మనకు ఫస్ట్ పేజీలో ఏముంది, మామూలుగా మన యొక్క డీటెయిల్స్ అనేది ఉంటాయి. మన కోర్సు డీటెయిల్స్, నెక్స్ట్ ఇయర్, మన నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మన మొబైల్ నెంబరు, అడ్మిషన్ నెంబరు, మన నేము, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఉంటాయి. అయితే నేను ఫస్ట్ పేజీలో ఇండెక్స్ రాశాను. ఈ విధంగా ఇండెక్స్ రాయండి. ఇండెక్స్ రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేశాను అని అంటే, ఇక్కడ ప్రతి పేజీలో నేను పేజ్ నెంబర్ అనేది రాశాను. ఇక్కడ ఇన్బిల్ట్గా మనకి పేజీ నెంబర్లు అనేవి ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు ఏంటి అని అంటే, పేజ్ నెంబర్లు అనేది కంపల్సరీగా రాయమని. సో నేను ప్రతి పేజీకి పేజీ నెంబర్లు అనేవి రాశాను. ఇంకేం చేశాను, సైన్, ప్రతి పేజీకి సైన్ చేయాల్సిందే. ఇక్కడ చూడండి, ప్రతి పేజీకి కూడా నేను పేజ్ నెంబర్లు అనేది రాశాను. నెక్స్ట్ సైన్ చేశాను. ప్రతి పేజీకి కూడా సైన్ రాయాలి. ప్రతి పేజీకి కూడా మనకి పేజ్ నెంబర్ అనేది వేయాలి. అయితే ఇండెక్స్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అయితే, మనం ఏంటి అంటే క్వశ్చన్స్ మనం చూసుకోవాలి. ఫస్ట్ చూసుకొని మనకి 3 క్వశ్చన్స్, మనకి ఎన్ని, ఫస్ట్ పేజ్ అనేది ఇండెక్స్కి కనుక పోతే, ఇంకా మిగిలిన ఎన్ని పేజెస్ ఉంటాయి, మనకి 10 పేజెస్ అని ఉంటాయి. 10 పేజెస్కి మనం 3 క్వశ్చన్స్ని డివైడ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఫస్ట్ క్వశ్చన్ని కనుక 4 పేజెస్లో కనుక రాయాలి అని మనం ఫిక్స్ అయితే, నెక్స్ట్ 2 క్వశ్చన్స్కి 3 పేపర్స్ అనేవి ఉంటాయి. సో ఆ విధంగా నేను దాదాపుగా ఏంది అని అంటే, ఫస్ట్ క్వశ్చన్ని 4 పేపర్స్లో రాశాను. కొన్నిసార్లు ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇంకా చిన్నగా ఉంటే సెకండ్ క్వశ్చన్ని 4 పేజెస్లో, ఒకవేళ సెకండ్ క్వశ్చన్ కూడా చిన్నగానే ఉందనుకో థర్డ్, అట్లా ఏదో ఒక క్వశ్చన్ని 4 పేజెస్లో రాసి మిగతా 2 క్వశ్చన్స్ని 3 పేజెస్లో రాశాను. నాకు సో మనకి 11 పేజెస్ అనేది కంప్లీట్ అయ్యాయి. అంతేగాని మనకేంది అని అంటే, 10 పేజెస్ రాయడం, 9 పేజెస్ రాయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఖచ్చితంగా 11 పేజెస్కి 11 పేజెస్ అనేది రాయండి. ప్రతి పేజీకి పేజ్ నెంబర్లు అనేది రాయండి. ఇన్బిల్ట్గా మనకి ఇక్కడ పేజ్ నెంబర్లు అనేది ఇచ్చారు, అయినప్పటికీ వేయండి, మీరు రాయండి. అదేవిధంగా మీకేంటి, సైన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కంపల్సరిగా సైన్ చేయాలి బాటంలో. ఇంకా ఏంటి, నీట్గా రాయండి. నెక్స్ట్ నీట్గా స్కాన్ చేయండి. 1కి 2 సార్లు చూడండి. కొన్నిసార్లు స్కాన్ చేసేటప్పుడు బ్లర్ వస్తుంది. ఆ బ్లర్ ఉన్నవి మాత్రం ఎట్టి పరిస్థితులలో అప్లోడ్ చేయకండి. నీట్గా ఉన్న వాటిని అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ.